దేవుని యొక్క లేక యేసుక్రీస్తు యొక్క గుణ లక్షణం కలిగి ఉండాలి. ఎందుకంటే మనమే దేవునికి మందిరమైంది. ఎందుకంటే ఈ మందిరం శాశ్వతంగా నిజానికి మనం ఉన్నంతకాలం మనకు ఆరాధించుకోవడానికి ఒక స్థలం అయినది. కానీ దేవుని ఆరాధన స్థలం ఏంటి? మనమే దేవుని యొక్క ఆరాధన స్థలమైనది. మనము ఈ మందిరంలోకి ఏ విధంగా వచ్చామో దేవుడు కూడా ఆయన మందిరంలోకి అద్దెకి వస్తాడు. ఏంటి ఆయన మందిరం అంటే మనమే యేసుక్రీస్తుకి మందిరం అయినాము. దేవుని స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఈ మనము దేవుని యొక్క గుణ లక్షణాలతో అలంకరించబడాలి. దేవుని యొక్క ఆ స్వభావం మనం కలిగి ఉండాలి. ఆ క్రీస్తు యొక్క స్వభావం మనం కలిగి ఉండాలి. కాబట్టి అటువంటి స్వభావం కలిగిన మనలను ప్రతి ఒక్కరూ చూచుదురు గాక. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇది మన యొక్క ప్రభు కొరకు ఒక పవిత్రమైన స్థలముగా ఉండును గాక. ఒక పవిత్రమైన జనము, పవిత్రమైన స్థలము, పవిత్రమైన జనము. దేవుని స్తోత్రం కలుగును గాక. పవిత్రమైన స్థలము దేవునికి మందిరమైనది. పవిత్రమైన జనము దేవునికి బిడ్డలమైన మనమైన. కాబట్టి దేవుడికి ఎవరు కావాలంటే మనము కావాలి. మనకి బిల్డింగ్ కావాలి, కానీ దేవుడికి అయితే మనమే కావాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. అంతేనండి. కాబట్టి ఒక బిల్డింగ్లే మరి దేవునికి కావాలనుకున్నట్లయితే మనకంటే గొప్ప గొప్ప బిల్డింగ్ ఎట్లా ఉన్నారు మందిరాలు కదండి. మరి ఆ బిల్డింగ్ బట్టి దేవుడు ఒకవేళ లెక్క వేస్తే ముందు వాళ్ళే దేవుని ఆశీర్వాదం పొందుకుంటారు. కాబట్టి దేవుడికి కావాల్సిన బిల్డింగ్ కాదండి, మనం ఆరాధించడానికి ఒక స్థలం. కానీ దేవుడికి కావాల్సిన మనమైనాం. దేవునికి మహిమ కలుగును గాక. మరి మనం దేవునికి ఎందుకు కావాలంటే ఆది అంతే దేవుడు మనలను తన పోలికలో తన స్వరూపంలో దేవుడు చేశాడు. అంటే మనిషి లేక నరుడు దేవుని యొక్క స్వరూపంలో ఉన్నాడు, దేవుని యొక్క పోలికలో ఉన్నాడు. అంటే దేవుని యొక్క పోలిక ఎవరంటే అది మనమైనాం. దేవుని యొక్క స్వరూపం ఎవరంటే అది మనమైనాం. అందుకే దేవుడు మన దేహాన్ని ఎవరు కూడా పాడు చేయవద్దన్నాడు ఆయన. మన దేహము దేవునికి మందిరమైనది, మనం దేవునికి పోలిక అయినాము. మనలో ఎటువంటి పాపము లేని వారుగా జగత్తు పునాది ముందే దేవుడు ఏర్పాటు చేశాడు. కాబట్టి మనం దేవుని కుమారులుగా, దేవుని కుమార్తెలుగా ఈ భూమి మీద మన దేవుని మనం ప్రత్యక్షపరచాలని, మన దేవుని మనము ప్రతిబింబించాలని, మన దేవుని మనము ఈ లోకానికి చూపించాలని దేవుడు ఏం చేస్తుంటే మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. దేవుని స్తోత్రం. నిజానికి దేవుడు ఏమన్నాడు? ఆత్మ అయినాడు. ఏమైనాడండి? దేవుడు ఆత్మ అయినాడు. మరి దేవుడు ఆత్మ ఏంటి? తను తను ఈ లోకానికి ఎలా బయలుపరుచుకుంటాడు ఆయన? తను తను ఎలా కనబరుచుకుంటాడు ఆయన కదండి. ఆత్మన దేవుడు ఎలా కనబరుచుకుంటాడు? అందుకని దేవుడు చూసాడంటే ఆ ఆత్మన దేవుడు చూసారా, తన స్వరూపంలో తన పోలికలో దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకుని మనల్ని సృష్టించి మరి ఆ ఆత్మ మనలో పెట్టి మన ద్వారా తాను ఏమైనాడు. ఆయన ఎంత శక్తిమంతుడో, ఆయన ఎంత బలవంతుడో, ఎంత స్వస్థపరిచే శక్తి కలిగిన వాడో, ఆయనకున్న గుణలక్షణాన్ని కూడా మన ద్వారా దేవుడు వ్యక్తపరుచుకుంటాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. అర్థమవుతుందండి. కాబట్టి మనము దేవునికి సృష్టి అయినాం, మనము దేవుని యొక్క గుణలక్షణమై ఉన్నాం, మనము దేవుని యొక్క ఆలోచనమై ఉన్నాం, మనం దేవుని యొక్క పోలిక అయినాం. దేవుని స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఆ దేవుని యొక్క పోలిక ఏ విధంగా ఉన్నదో దాని ప్రకారంగా మనము జీవించవలసిన వారమై ఉన్నాం. మన ఆలోచన, మన తలంపు, మన మార్గములు, మన యొక్క నడకలు, మన యొక్క క్రియలు దేవుని పోలి ఉండాలి. దేవుని స్తోత్రం. మన క్రియల ద్వారా దేవుడు తను ప్రత్యక్షపరచుకోవాలి. ఆ విధంగా మనం దేవుని యొక్క సజీవ మందిరముగా మనం జీవించాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇది మన యొక్క ప్రభువు కొరకు ఒక పవిత్రమైన స్థలముగా ఉండును గాక. ఒక పవిత్రమైన జనము. ఏలనగా కట్టడము ఎంత అందముగా నిర్మించబడి ఉన్నను, ఈ కట్టడము ఎంత అందంగా నిర్మించబడినా సరే ఖచ్చితంగా దానిని మనము మెచ్చుకుంటున్నాం. ఎందుకంటే చాలా బాగుంది, పేంటులు చాలా వేసారు, చాలా కష్టపడ్డారు, చూడడం చాలా బాగుంది. దేవుని స్తోత్రం. వేసిన వారిని ఈ బిల్డింగ్ కూడా మెచ్చుకుంటున్నాం. చూసారా? అయితే ఇక్కడ ప్రాంతం చెప్తుంటే సంఘము యొక్క సౌందర్యము అంటే సంఘం యొక్క అందము లేక సౌందర్యము, బ్యూటిఫుల్నెస్. సంఘం యొక్క సౌందర్యము జనుల యొక్క గుణలక్షణమైనది. జనుల యొక్క గుణలక్షణమైనది అంటే ప్రజల యొక్క గుణలక్షణమే సంఘం యొక్క అందమైనది.
సంఘం యొక్క సౌందర్యం ఏంటంటే ఆ ప్రజల యొక్క గుణ లక్షణం. దేవుని స్తోత్రం. పలానా సంఘానికి వెళ్తున్నారు, చాలా మంచి వాళ్ళు, వాళ్ళ మాట యథార్థం ఉంటుంది, వారి జీవితం వాక్యానుసారం ఉంటుంది, వాళ్ళు చాలా మంచివారు, వారు వాక్య ప్రకారం జీవిస్తారు, వాళ్ళు వాక్యాన్ని గౌరవిస్తారు, వాళ్ళు వాక్యాన్ని ప్రేమిస్తారు అనేటువంటి గుణ లక్షణము మనం కలిగినట్లయితే అదే సంఘం యొక్క సౌందర్యమైనది. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఈ సౌందర్యం దేవుడు కోరుతున్నాడు. ప్రతి పురుషుడు కూడా తన భార్య ఎంతో అందంగా ఉండాలని, తన భార్య ఎంతో సౌందర్యంగా ఉండాలని ప్రతి పురుషుడు కోరుకుంటాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక కదండి. అలాగే క్రీస్తు కూడా మనము సౌందర్యంగా అందంగా ఉండాలని చెప్పి కోరుకుంటాడు. అది ఏ అందము ఏ సౌందర్యం అంటే అది బాహ్యమైన అందం కాదండి, బాహ్యమైన సౌందర్యం కాదండి, అంతరంగ సౌందర్యమే దేవుని స్తోత్రం. అంతరంగమైన అలంకరణే నిజమైనటువంటి దేవుడికి అలంకరణ అయినది. అంటే ఆ విశ్వాసము, ప్రేమ, దయళుత్వము, దీనత్వము, దీర్ఘశాంతము, చూసారా, ఇవన్నీ కూడా మనం కలిగి ఉండాలి దేవుని స్తోత్రం. కాబట్టి దేవునికి నిజమైన సంఘము, దేవునికి పిల్లలు మరి ఇటువంటి గుణ లక్షణాలు కలిగి ఉండాలని చెప్పి దేవునికి లేఖనం. ఇది ఎల్లప్పుడూ అందమైన దేవునికి గృహముగా ఉండాలని నేను విశ్వసిస్తున్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియులారా, ఇక్కడ యేసుప్రభు జన్మించినప్పుడు యేసుప్రభు యొద్దకు ముగ్గురు జ్ఞానులు వచ్చారండి. ఎంతమంది అండి? అంతేనా? వచ్చారండి. యేసుప్రభు దగ్గరికి ఆ ముగ్గురు జ్ఞానులు వచ్చే సమయానికి యేసుప్రభుకి వయసు ఎంతండి? యేసుప్రభు వయసు ఎంతండి? అమ్మ వింటున్నారా? గొర్రెల కాపర్లు ఎప్పుడు వచ్చారు యేసుప్రభు దగ్గరికి? యేసుప్రభు దగ్గరికి గొర్రెల కాపర్లు వెంటనే వచ్చారు. దూత వచ్చి చెప్పింది, ఆ దూత చెప్పిన ప్రకారంగా వారు వెళ్ళారు. అక్కడ యేసుప్రభు చూశారు, యేసుప్రభుని ఆరాధించారు, యేసుప్రభు మహిమపరిచారు. దేవుని యేసుప్రభు పుట్టిన వెంటనే ఆయన ఇక్కడ జన్మించినప్పుడు, యెరూషలేములో బెత్లెహేములో జన్మించినప్పుడు ఆకాశంలో నక్షత్రం పుట్టిందండి. ఆ నక్షత్రము జన్మించినప్పుడు లేక పుట్టినప్పుడు చూసారా, అప్పుడు ఆ మాగీలు నాకు జ్ఞానులు దాన్ని పసిగట్టి లోకరక్షకుడు భూమిని జన్మించాడని చెప్పి ఎరిగి వారు ప్రయాణం ప్రారంభించారు. యేసు ప్రభువుకి వచ్చేసరికి 2 సంవత్సరాలు అయిందండి. ఎన్ని సంవత్సరాలు? 2 సంవత్సరాలు అయింది. 2 సంవత్సరాల తర్వాత వారు యేసు ప్రభువుకి వచ్చారు. దేవుని అది లేఖ. గొర్రెల కాపరులు యేసు ప్రభువుకి వచ్చి ఆయన చూసినప్పుడు, ఆయన ఆరాధించినప్పుడు యేసు ప్రభు ఎట్లున్నారంటే చిన్న బాలుడిగా పొత్తుగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టెలో పరుండి పెట్టబడ్డాడు. ఆయన ఒక తొట్టెలో పరుండి పెట్టబడ్డాడు. దేవుని స్తోత్రం. అంటే అది పశువుల పాక. అది ఆ పశువుల పాకలో పశువుల తొట్టెలో ఆ పొత్తుగుడ్డలతో చుట్టబడి పరుండి పెట్టబడ్డాడు. అంటే అప్పుడే పుట్టిన నవజాత శిశువు. దేవుని స్తోత్రం. అయితే జ్ఞానులు యేసు ప్రభువుకి వెళ్ళే సమయానికి ఆయన పశువుల పాకలో లేడు, పశువుల తొట్టిలో లేడు. దేవుని స్తోత్రం. ఆయన మరి అప్పుడే పుట్టిన శిశువు కూడా కాదు. ఆయన ఎక్కడున్నాడంటే ఆ ఇంటిలో ఉన్నాడు. ఆయన ఎక్కడున్నాడు? ఇంటిలో ఉన్నాడు. ఇంటిలో ఉన్నటువంటి ఆ బాలుడిని, 2 సంవత్సరాల బాలుడిని ఆరాధించిన కొరకు వారు వచ్చి ఆయన ఆరాధించారు. దేవుని స్తోత్రం. అంటే ఆయన పుట్టిన 2 సంవత్సరాల తర్వాత ఆ జ్ఞానం రావడం జరిగింది. అప్పటికి యేసు అంటే తన గృహంలో ఉన్నాడు. ఆయన దేవుని స్తోత్రం. కాబట్టి ప్రియులారా, ఇక్కడ అయితే వాళ్ళు వచ్చినప్పుడు ఏం చేశారంటే ఆయన దేవుడు అని వారు ఎరిగి ఉన్నారు. కాబట్టి వారు దేవుడు అని ఎరిగి ఉన్నారు. కాబట్టి వారు దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఒట్టి చేతులు వెళ్ళకుండా వారికి ఏదైతే కలిగినారో అదంతా కూడా వారు పట్టుకుని వారు ఒంటెలు వేసి తీసుకొచ్చారు. దేవుని స్తోత్రం. ఏం తీసుకొచ్చారు చెప్పగలరా? ఏం తీసుకొచ్చారు? బంగారము, సాంబ్రాణి, బోళం. బంగారము, సాంబ్రాణి, బోళం. దేవుని స్తోత్రం కలుగునుగాక. చూసారా, ఈ బంగారము, సాంబ్రాణి, బోళం, ఈ 3 కూడా తీసుకొచ్చి ఆయన సమర్పించి ఆయనను పూజించారు, ఆయనను ఆరాధించారు. అంటే ఆ శిశువు కొన్నవాడే దేవుడు అయినాడు. పాత నిబంధనలు యెహోవాయే, క్రొత్త నిబంధనలో శిశువుగా జన్మించాడు. ఆయన ఎవరంటే సర్వశక్తిమంతుడు దేవుడు అయినాడు. ఏమైనాడండి?
సర్వశక్తిమంతుడు దేవుడు. కాబట్టి ఈ యొక్క వారు తెచ్చిన బహుమానాల గురించి ఒక ఆత్మీయ అర్థం ఉంది. ఆ అర్థం చెప్పిన తర్వాత మనం ముందుకు వెళ్దాం, ముగించుకుందాం. కాబట్టి ఇక్కడ దేవునికి ఏం కావాలంటే, దేవునికి సమర్పించుకునే జీవితం కావాలండి. ఏం కావాలండి? సమర్పించుకునే జీవితం కావాలి. చూసారా, సమర్పించుకునే జీవితం ద్వారా మాత్రమే దేవుడు సమస్తం ఏదైనా చేయగలడు. అంటే దేవునికి ఏం కావాలి? సమర్పించుకునే జీవితం కావాలి. దేవుని స్తోత్రం కలుగును. మీకు చెప్పాను కదా, మనము దేవునికి కావాలి. మనము దేవునికి ఇందాక రాజు మాట చెప్పాడు, యేసుప్రభు ఆయన మనకు అన్ని ఇచ్చేసాడు. నిజంగా మనకి ఏం ఇవ్వలేము దేవునికి. ఆయన మనకి అన్ని ఇచ్చేసాడు. ఆయన ఏదైతే మనకి అన్ని ఇచ్చేసాడో ఆ ఇచ్చిన దాంట్లో తిరిగి అడుగుతున్నాడు ఆయన. ఎందుకంటే మనం దీవించిన కొరకు. అంటే మనం దీవించబడాలి అంటే ఆయన మనకి ఏదైతే ఇచ్చాడో తిరిగి దాని కొరకు దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి. అప్పుడు మనం దీవించబడతాం. దేవుని స్తోత్రం. అర్థమవుతుందండి? కాబట్టి దేవుడు ఏం అడుగుతున్నాడు మనల్ని? దేవుడు మనల్ని అడిగేది ఏంటి? మన ధనం అడుగుతున్నాడా? మన బంగారం అడుగుతున్నాడా? ఏది అడుగుతలేదు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆయన ఏం అడుగుతున్నాడంటే చూసినట్లయితే జాగ్రత్తగా గమనించండి. అందుకని బంగారం అంటే అవి భౌతికమైన వస్తువులు, కానీ ఆత్మీయమైన అర్థాన్ని కలిగి ఉన్నాయి. ఆ భౌతికమైన వస్తువులు ఆత్మీయమైనటువంటి అర్థాన్ని కలిగి ఉన్నాయి. కాబట్టి ఆ ఆత్మీయమైన అర్థం ఏంటో మనం చూద్దాం. దేవునికి మహిమ కలుగును గాక. బయట కూర్చొని ఫ్రీ కూర్చోండి, ఇబ్బంది లేకుండా. చెప్తాను చూడండి. ఇక్కడ నీవు ఇవ్వగలిగిన ఒకే ఒక్క బహుమతి, దేవునికి మనము ఇవ్వగలిగిన ఒకే ఒక్క బహుమతి, అది నీకు నీవే అవుతున్నది అన్నారు. నీకు నీవే అవుతున్నది. మనము దేవునికి ఇవ్వగలిగిన ఒకే ఒక్క బహుమతి అదేంటంటే అది మనకి మనమే దేవునికి ఇచ్చుకోవాలి. ఏమి ఇచ్చుకోవాలండి? మనకి మనమే దేవునికి సమర్పించుకోవాలి. దేవుని స్తోత్రం. నీకు నీవు దేవునికి ఇచ్చుకో. ఎందుకనగా దేవుడు ఎప్పుడో ఆయన బహుమతిని నీకు ఇచ్చి ఉన్నాడు. దేవుడు ఎప్పుడో దేవునికి బహుమతిని దేవుడు మనకి ఇచ్చాడు. ఇప్పుడు ఏమంటే నీకు నీవు దేవునికి ఇచ్చుకో అంటాడు. దేవుని స్తోత్రం. దేవునికి ఇవ్వగలిగినది ఒకే ఒకటి, అదేదనగా ఆయనకు నిన్ను నీవుగా ఇచ్చుకునుట. ఆయనకు నిన్ను నీవుగా ఇచ్చుకునుట. దేవుని స్తోత్రం. ఇది చాలా ప్రాముఖ్యమైన మాట, చాలా ప్రాముఖ్యమైన మాట. ఎందుకంటే దేవుడు మనలను సొత్తుగా చేసుకున్నాడు. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా నువ్వు ఏం సంపాదించావు అని అడిగితే ఇల్లు చూపిస్తారు, పొలం చూపిస్తారు, డబ్బు చూపిస్తారు, బంగారు చూపిస్తారు. మంచిది. ఇదే మాట ప్రభువా నువ్వు ఏం సంపాదించావు భూమి మీదకి వచ్చి అని అడిగితే నువ్వు పరలోకంలో ఉన్నటువంటి ఆ భాగ్యాన్ని విడిచిపెట్టి, ఆ దేవదూతల ఆరాధన విడిచిపెట్టి, ఆ దేవదూతల యొక్క మహిమ స్తుతులు ఘనత ప్రభావాలను విడిచిపెట్టి నువ్వు రిక్తుడిగా, పేదవాడుగా, ఏమీ లేనివాడుగా శరీరమును దాల్చి భూమి మీదకి వచ్చి ఎన్నో అవమానాలు పడ్డావు కదా, ఎన్నో నిందలు పాలయ్యావు కదా, ఎన్నో దెబ్బలు తిన్నావు కదా.
సిలువ వేయబడ్డావు. చూసారా, నిన్ను కొట్టారు, గుద్దారు, అవమానపరిచారు, నీ నోటు ఉప్పు వేశారు, నీ ముక్కు మీద ఉప్పు వేశారు. ఇన్ని చేసావు కదా, మరి నువ్వేం సంపాదించావు అని యేసుని అడిగితే, దేవుని స్తోత్రం కలుగుగాక. ఆయన యేసుని ఎవరిని అడిగితే ఆయన సంపాదించిన ఒక దాన్ని చూపిస్తాడు. ఆయన సంపాదించడానికి వచ్చాడు. ఆయన తన కష్టమంతట్లో, తన సిలువ త్యాగం ద్వారా, తన విధేయత్వం ద్వారా, తన అవమానం ద్వారా, తన యొక్క శ్రమల ద్వారా, తన యొక్క బాధల ద్వారా, ఇదంతటి ద్వారా కూడా ఆయన ఎన్నో బాధలు పడి ఆయన ఆ సిలువ త్యాగం ద్వారా తన ప్రాణాన్ని వెలగబెట్టి, తన రక్తాన్ని కార్చి, చివరి పుట్టి వరకు తన రక్తాన్ని కార్చి ఆకాశానికి భూమికి మధ్యలో వేలాడి మాట చెప్పారు. యేసు ప్రభుని పరలోకము అంగీకరించలేదు, భూలోకం కూడా అంగీకరించలేదు. యేసు ప్రభు పరలోకం నిరాకరించింది, భూలోకం కూడా నిరాకరించింది. పరలోకం నిరాకరించింది, భూలోకం నిరాకరించింది. ఎలా నిరాకరించింది? ఆయన ఆ పాత్రను చేతితో పట్టుకుని, ఆ పాత్రలో పాపం ఏదైతుందో మన పాపము, ఆ పాపాన్ని తాగేసినప్పుడు, ఆ పాపాన్ని తాగేసినప్పుడు ఆయన మన కొరకు పాపగా మారిపోయాడు. ఆయన పాపం అయిపోయాడు. మరి ఆయన పాపం అయిపోయినప్పుడు పరలోకం ఎందుకు చేర్చుకుంటుంది? ఆయన అపవిత్రుడైపోయాడు. మన పాపం ఆయన మీద వేసుకున్నాడు. ఎప్పుడైతే మన పాపం ఆయన మీద వేసుకున్నాడో ఆయన అపవిత్రుడైపోయాడు. కాబట్టి పరలోకం ఆయన చేర్చుకోలేదు. పరలోకం అయినను మాట్లాడండి. మరి భూమి మీద చేర్చుకోలేదు. ఎవ్వరు కూడా ఆయన అంగీకరించలేదు. ఒకవేళ ఆయన అంగీకరించుంటే ఆయన ఎవరిని సిలువేయగలరు? ఎవరైనా కొట్టగలరా? ఎవరైనా గుద్దగలరా? ఎవరైనా మరి ముళ్ళకి పెట్టగలరా? చేదు చెరకు నివ్వగలరా? అంటే భూలోక ప్రజలతో ధృవీకరించబడ్డాడు, పరలోకంతో ధృవీకరించబడ్డాడు. ఎటు ఎవరు కూడా అంగీకరించకుండా ఉన్నవాడే ఆయన తనకు తానే ఆయన ఆ మధ్యాకాశంలో ఆయన ఆ 3 మేకుల మీద వేలాడబడ్డాడండి. దేవుని స్తోత్రం కలుగుగాక. పరిశుద్ధుడైన దేవుడు భూమి మీదకి వచ్చి మన పాపం కొరకు ఆయన స్వాతి చేసినప్పుడు అనేక మంది స్వస్థపరిచినా, అనేక మందిని బ్రతికించినా సరే ఈ భూమి మీద ఎవరు అంగీకరించలేదు, భూలోకం అంగీకరించలేదు. ఈ భూలోకంలో ఉన్నటువంటి ఆ యొక్క దేవుని ప్రజలకు పాపం ఆయన మీద చేస్తున్నందుకు ఆయన పరలోకం అంగీకరించిన వాడిగా, భూలోకం కూడా ధృవీకరించిన వాడిగా ఉన్నటువంటి ఒకే ఒక వ్యక్తి ఎవరంటే ఆయనే ప్రభువు యేసుక్రీస్తు. మన కొరకు ధృవీకరించబడ్డాడు. మన కొరకు ఏం చేయబడ్డాడు? ఆయన ధృవీకరించబడ్డాడు. అప్పుడు మన పాపం ఆయన మీద ఉన్న కారణంగా ఆ కల్వరి శిలువలో ఆయన మరణించినప్పుడు, తన ఆత్మ తండ్రికి అప్పగించి తను మరణించినప్పుడు చూసారా, ఆయన సమాధి చేయబడిన తర్వాత లేఖముల ప్రకారముగా దేవునికి ఆత్మ దిగొచ్చి 3వ దినాన్న ఆయన పైకి లేపింది. దేవుని స్తోత్రం. అర్థమవుతుందండి? అంటే ఆయన ఎటువంటి త్యాగం చేశాడు ఒకసారి గమనించాడు. అందుకని ఇప్పుడు ఏం చేశాడంటే తాను ఏమై ఉన్నాడో అదంతా కూడా మన కొరకు చేసుకున్నాడు. అదంతా కూడా మన కొరకు సమర్పించు వ్యక్తులుగా తను తాను కుమ్మరించుకునేను అని చెప్పి బైబిల్ చెప్తుంది. అంటే కుమ్మరించుకుని వాంతి చేసుకున్నాడు. ఆయన ఏమైనాడో సమస్త వాంతి చేసుకున్నాడు ఆయన. అయితే ఇప్పుడు ఆయన ఏం చెప్తుంటే దేవుని స్తోత్రం, ఇప్పుడు నీవు ఇచ్చుకోవాల్సిన సమయం వచ్చింది. ఎవరికి? దేవునికి ఇచ్చుకోవాల్సిన సమయం వచ్చింది. ఇప్పుడు నీవు దేవునికి ఇచ్చుకోవాల్సిన సమయం ఎప్పుడైతే వచ్చిందో చూసారా, అప్పుడు దేవుడు ఏం కోరుతాడంటే నీకున్న ఆస్తిని కోరతలేదు కానీ నిన్నే కోరుతున్నాడు ఆయన. కొంతమంది అడిగారు, అయ్యా పరలోకి వెళ్ళిన తర్వాత ఆ దూతలు అడిగారు, ఆ 29 పెద్దలు అడిగారు, అయితే అనేక మంది అడుగుంటారు, నువ్వు భూలోకానికి వెళ్ళి సిలువ వేయబడ్డావు కదా, నువ్వు భూమి మీద ఏం సంపాదించావు అడిగాడు. అడిగితే అప్పుడు తెలుసుకున్నాడంటే తన అరచేతుల్లో చెక్కున్నటువంటి ఆయన భార్యను చూపించాడంటే. ఏం చూపించాడు ఆయన? తన అరచేతుల్లో చెక్కున్నటువంటి తన భార్యను చూపించాడంటే. ఇదిగో ఈ భార్య కోసమే, ఈ స్త్రీ కోసమే ఈయన
ఆత్మతో నింపి నా పోలికలు మార్చుకుని నా సొత్తుగా చేసుకున్నాను. నా సొత్తుగా చేసుకున్నాను. ఇప్పుడు నా సంపాదన అంతా ఏంటంటే ఆమెను సంపాదించిన కొరకే, ఆమె నా భార్యగా చేసుకుని కొరకే, ఆమె నా సొత్తుగా చేసుకుని కొరకే, నా రూపంలోకి మార్చుకుని కొరకే, నా స్వరూపులకు మార్చుకుని కొరకే, నా యొక్క సింహాసనం ఇవ్వడం కొరకే ఆమె కొరకు నేను భూమి మీదకి వెళ్ళాను. దేవుని నేను ఏం సంపాదించుకున్నాను? ఈ భూమి మీద ఆయన కొరకు ఒక భార్యను సంపాదించుకున్నాడు. ఆయన ఏం సంపాదించుకున్నాడు? ఒక భార్యను సంపాదించుకున్నాడు. ఆయన కొరకు ఒక భార్యను, తనకు ఒక భార్యను సంపాదించుకోవడం కొరకు ఆయన పరలోకాన్ని విడిచిపెట్టాడు. ఆయన సమస్త ఔన్నత్యాన్ని విడిచిపెట్టాడు. ఆయన సమస్త ఆశీర్వాదం విడిచిపెట్టాడు. ఆయన సమస్త మహిమ విడిచిపెట్టాడు. ఆయన సమస్తాన్ని విడిచిపెట్టి మహిమ నుండి మంటలోకి వచ్చి ఆయన తన ప్రాణాన్ని త్యాగం చేశాడు. ఎవరి కోసం అంటే ఇదిగో ఇక్కడ కూర్చున్న మన కోసం. ఆయన మనలను తన అరచేతిలో చిక్కుకున్నాడు. ఆయన తన అరచేతిలో చిక్కుకుంటున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రియులారా, బంగారం దగ్గర బంగారం కొండలకు వెళ్ళినప్పుడు ఏం జరుగుతుందంటే చూసారా ఆ బంగారం ఎలా ఉంటుందంటే ఆ కంసాలు బంగారం తెలిసి వ్యక్తి దాన్ని పుట్టం వేస్తాడు. ఏం వేస్తాడు? పుట్టం వేస్తాడు. ఎందుకంటే బంగారంతో మరి చాలా రకాలు కలిసి రాగిని అన్ని కలిసిపోయి మస్తు రాగి ఇలా ఉంటాయి. ఇవన్నీ దాంతో ఏకీభవించడానికి కలిసిపోయి ఉంటాయి. కాబట్టి ఒక స్వచ్ఛమైన బంగారాన్ని బయట తీయాలంటే తప్పకుండా ఆ బంగారం పుట్ట వేయబడాలి. అంతేనా? అది పుట్ట వేయబడినప్పుడు అప్పుడు మస్తు తీస్తాడు, వెర్రి బంగారం తీస్తాడు, రాగి తీస్తాడు, అందులో ఏదైతే కలిసి అంత పక్కకి తీసేస్తాడు. చివరికి ఆ పుట్టలో అది పుట్ట వేపుగా మరగా 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 చివరికి స్వచ్ఛమైన బంగారం వస్తుంది. దేవుని ఈ స్వచ్ఛమైన బంగారం వచ్చిన తర్వాత ఈ స్వచ్ఛమైన బంగారాన్ని ఒక వస్తువుగా తయారు చేయడం కొరకు ఆ కంసాలు ఏం చేస్తారంటే దాన్ని సాగు కొడతారు. ఏం చేస్తారమ్మా? దాన్ని సాగు కొడతారు. అది చూపించుకొడుతుంది. అది ఎంతవరకు సాగు కొడతారంటే ఈ కంసాల యొక్క ప్రతిబింబం, దేవుని స్తోత్రం కలుగును గాక, ఈ కంసాల యొక్క ముఖం లేక ప్రతిబింబం ఆ బంగారంలో కనబడేంత వరకు కూడా దాన్ని సాగు కొడతారు. అంటే ఆ బంగారం ఆ శిల్పి చేతిలో, అలా కంసాల చేతిలో ఎంతవరకు అది తయారు చేయబడుతుందంటే దాన్ని తయారు చేసిన రూపం దానిలో కనబడాలి. దేవుడు ఈ రోజు నిన్ను కూడా దేవుడు పిలిచినప్పుడు, లోకం నుండి, పాపం నుండి, సిద్ధాంతాల నుండి, ఆచారం దేవుడు పిలిచినప్పుడు నిన్ను ఎంతగా దేవుడు సిద్ధపరుస్తాడంటే ఆయన రూపం నీలో కనబడాలి. ఆయన రూపం మనలో కనబడాలి. ఆయనకు గుణలక్షణం మనలో కనబడాలి. ఆయన దయాగుణం మనలో కనబడాలి. ఆయనకు విశ్వాసం మనలో కనబడాలి. ఆయనకు భక్తి మనలో కనబడాలి. చూసారా? అంటే సృష్టికర్తే, మన సృష్టికర్తే మనలో ఆ ప్రతిబింబించాలి. దేవుని అంత విధంగా దేవుడు మనలను తయారు చేస్తాడు. అలా మనం సిద్ధపరచడం కొరకే ఆయన భూమి మీదకి వచ్చి ఆయన రక్తాన్ని వెలగబెట్టి, తన కష్టాన్ని వెలగబెట్టి ఆయన మరణించి మనల్ని సంపాదించాడు. ఆయన సంపాదించి ఏం సంపాదించామంటే ఇదిగో ఈ స్త్రీ. దేవుని ఈమెను సంపాదించడం కొరకే భూమి మీదకి వెళ్ళాను. ఈమెను పొందుకోవడం కొరకే, ఈమెను పొందుకోవడం కొరకే నేను భూమి మీదకి వెళ్ళాను. దేవుని పరలోకాన్ని విడిచిపెట్టాను, ఔన్నత్యం విడిచిపెట్టాను, ఆరాధన విడిచిపెట్టాను. అంటే కేవలం ఈమె కోసమే. బైబిల్లో నిజమైన స్త్రీ ఉంది, చెడ్డ స్త్రీ ఉంది. నిజమైన స్త్రీ ఉంది, చెడ్డ స్త్రీ ఉంది. నిజమైన స్త్రీకి ఉన్న విలువ ఎంతంటే యేసుక్రీస్తుకి ఎంత విలువ ఉందో అంత విలువ ఉంది. అంత గొప్పది. చెడ్డ స్త్రీ ఎటువంటిదంటే పురుషుని యొక్క రక్తంలో నీరు ఉంటుంది అన్నమాట. దేవుని కాబట్టి ఇప్పుడు ఈ భూమి మీదకి తన పోలికలో ఉన్నటువంటి ఒక వధువును కనుక్కోవడానికి దేవుడు వచ్చాడు. అందుకని మనము ఎలా ఉండాలంటే ఆయన పోలికలో ఉండకూడదు. స్వరమైన దేవుని స్తోత్రం కలుగును గాక. 2000 సంవత్సరాల క్రితం ఆయన భూమి మీదకి వచ్చి తాను ఏమైనాడో తను పూర్తిగా మనకు సమర్పిస్తున్నాడు. ఇప్పుడు ఏం జరిగిందంటే సమర్పించుకుని మనం సంపాదించుకున్నాడు.
ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఇప్పుడు ఈ స్త్రీ తాను ఏమైనదో ఆ తన అంతా కూడా తన భర్త కొరకు, తన పురుషుని కొరకు, క్రీస్తు కొరకు ఆమె సమర్పించుకోవాలి. క్రీస్తు కొరకు సమర్పించుకోవాలి. ఎవరి కొరకండి? ఆ క్రీస్తు కొరకు సమర్పించుకోవాలి. మొదటి రాకడలో ఆయన పని, రెండవ రాకడలో మన పని. ఏ భార్య అయితే తను పూర్తిగా తన భర్తకు సమర్పించుకున్నదో, లేక విధేయురాలు ఉన్నదో, ఆ భార్య పతివ్రత మరియు ధన్యురాలై. ఆ భార్య ఏమైనదండి? ఆ పతివ్రత మరియు ధన్యురాలై. దేవుని స్తోత్రం కలుగును గాక. అన్ని విషయాల్లో భార్య, అన్ని విషయాల్లో, ప్రతి విషయంలో తన భర్తకు లోబడే స్త్రీ, తన భర్తకు సమర్పించుకునే స్త్రీ. దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రవక్త ఆమె నిజమైన పతివ్రత అయిన. దేవుని స్తోత్రం కలుగును గాక. అందుకే ప్రవక్త చెప్పాడు, నిజమైన విశ్వాసి అయిన భార్య అవిశ్వాసి అయిన భర్తను రక్షించుకుంటుందన్నాడు ఆయన. విశ్వాసి అయిన భార్య అవిశ్వాసి అయిన భర్తను రక్షించుకుంటుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. కాబట్టి ప్రతి విషయంలో కూడా మనం దేవునికి సమర్పించుకోవాలి. ఇది మన శిరస్సు దేవుడై ఉన్నాడు, స్త్రీ యొక్క శిరస్సు పురుషుడై ఉన్నాడు. స్త్రీ భార్య ఏ విషయంలో కూడా తన భర్తకు అవిధేయురాలుగా ఉండకూడదు. తన భర్తకు ఎన్నడూ కూడా అవిధేయురాలుగా ఉండకూడదు. దేవుని స్తోత్రం. ఇది గమనించవలసిన వారు. ఇది పూర్తిగా ఆ సంఘము క్రీస్తుకు సమర్పించుకున్నట్టు దేవుని స్తోత్రం. అప్పుడే ఆమె పరిపూర్ణ స్త్రీగా లేక పరిపూర్ణ సంఘం ఉంటది. అది పరిపూర్ణ సంఘముగా ఉండాలంటే అది పూర్తిగా దేవుని సమర్పించుకోవాలి. అంటే అది వాక్యం ఏం చెప్తుందో ఆ ప్రతి మాటకు ఆమె విధేయురాలుగా ఉండాలి. దేవుని స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. చూసారు? అందుకని ప్రతి స్త్రీ కూడా తన భర్తకు పూర్తిగా లోబడాలి, సమర్పించుకోవాలి. దేవుని స్తోత్రం. కాబట్టి ప్రవక్త ఏం చెప్పాడంటే మనము దేవునికి సమర్పించుకోవాలి. వారు మరి యేసు దగ్గరికి వచ్చినప్పుడు వారు అర్పణలు తీసుకొచ్చారు. ఏం తీసుకొచ్చారంటే బంగారం తీసుకొచ్చారు, బోళం తీసుకొచ్చారు, సాంబ్రాన్ని కూడా తీసుకొచ్చారు. ఈ మూడు ఆత్మీయ అర్థాలు కలిగి ఉన్నాయి. ఈ మూడు కూడా ఆత్మీయ అర్థాలు కలిగి ఉన్నాయి. ఏంటి నేను షార్ట్ గా చెప్తున్నాను కాబట్టి, బంగారము దేనికి పోలికంటే దైవత్వానికి పోలిక. బంగారం దేనికి పోలికండి? దైవత్వానికి పోలిక. ఒక వ్యక్తి దైవత్వంలోకి రావాలి అంటే, ఒక వ్యక్తి దైవత్వాన్ని పొందుకోవాలంటే అతనికి విశ్వాసము, అతనికి గుణలక్షణము దేవుళ్ళో మలచబడాలి. ఏం చెప్పడాలండి? మలచబడాలి, దేవుళ్ళలోకి మలచబడాలి. దేవుని స్తోత్రం. అంటే అతను మలచబడితే తప్ప దైవత్వాన్ని పొందుకోలేడు. మానవత్వం నుండి దైవత్వంగా మారాలి. మానవ తలంపు నుండి దేవునికి తలంపుగా మారాలి. మానవ ఆలోచన నుండి దేవునికి ఆలోచన మారాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవునికి ఆలోచన నిత్యమైనవి, ఎందుకంటే దేవుడు ఇచ్చింది కాబట్టి. అంతేనండి. కాబట్టి ఒక బంగారాన్ని ఒక శ్రేష్టమైనటువంటి ఆ పరిపూర్ణ బంగారంగా అది మార్చాలంటే అది ఒక ప్రాసెస్ జరుగుతుంది. ఏంటి ఆ ప్రాసెస్ అంటే పుట్టం వేస్తున్నారు. అదేవిధంగా ఒక వ్యక్తి యొక్క విశ్వాసాన్ని కూడా దేవుడు పరీక్షించినప్పుడు, ఒక వ్యక్తి యొక్క విశ్వాసాన్ని దేవుడు పరీక్ష పెట్టినప్పుడు ఆ యొక్క వ్యక్తి యొక్క విశ్వాసము ఏమవుతుందంటే అది పూర్తిగా దైవికంగా మార్చబడతారు. దేవుని స్తోత్రం. కాబట్టి ఈ బంగారం ఏ విధంగా పూర్తిగా మరి మంచి బంగారంగా చేయబడుతున్న పుట్ట వేయబడి, చూసారా, ఈ బంగారం దేని సాదృశ్యం అంటే దైవత్వమునకు సాదృశ్యమైనది. ఈ రోజు మనం ఏం పొందుకోవాల్సి అంటే దైవత్వాన్ని పొందుకోవాలి. నిజం మనం మానవులమే, కానీ దైవత్వాన్ని పొందుకోవాలి. మరి దైవత్వాన్ని ఎందుకు పొందుకోవాలి? మనం దైవత్వాన్ని ఎందుకు పొందుకోవాలి? ఒకప్పుడు మనం దైవత్వాన్ని కలిగలిగాం. ఒకప్పుడు మనం దైవత్వాన్ని చూడండి. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం, ఆది కాండం 1వ అధ్యాయం 27వ వచనం, 26వ వచనం. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము. దేవుని స్తోత్రం కలుగును గాక. 27వ వచనం. దేవుడు తన స్వరూపమందు నరుని సృష్టించెను. దేవుని స్వరూపమందు వాని సృష్టించెను. స్త్రీని గాను పురుషుని గాను
వారిని సృజించెను. దేవుడు వారిని ఆశీర్వదించాను. ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోబరుచుకునుడి. దేవుని స్తోత్రం కలుగును గాక. అంటే భూమి అంతటిని లోబరుచుకోవాలి. మనం భూమి అంతటిని కూడా మనం ఏం చేయాలండి అంటే అధికారం కలిగి ఉండాలి. మన మాటకి లోబడాలి. ఈ సృష్టి మన మాటకు లోబడాలి. మనం ఏం చెప్తే అది జరగాలి. బైబిల్ చెప్తుంటే మార్క్స్ వార్త 11వ అధ్యాయము త్వరగా తీయండి కొంచెం. మార్క్స్ వార్త 11వ అధ్యాయం 22వ వచనం. 22వ వచనం. అందుకు యేసు వార్త ఇట్లనేను, మీరు దేవుని యందు విశ్వాసం ఉంచుడి. మీరు దేవుని యందు విశ్వాసం ఉంచండి. అంటే ఎవడైనాను ఈ కొండను చూచి, కొండ కదులుతుందండి, కదులుతుంది. ఎవడైనా ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రంలో పడవేయబడమని చెప్పి తన మనస్సులో సందేహించకుండా తాను చెప్పినది జరుగునని నమ్మిన ఎడల వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. యేసుప్రభువు నేడు సెలవిస్తున్నాడు. ఏం చెప్తాడు? నీ హృదయంలో సందేహించకుండా ఈ కొండతో చూసారా, ఈ కొండకు ఆజ్ఞాపించి నువ్వు వెళ్ళి సముద్రం పడమని చెప్తే నువ్వు చెప్పినప్పుడు ఎన్నడూ కూడా నువ్వు సందేహించవద్దు. అలా సందేహించి కూడా ఆజ్ఞాపిస్తే ఈ కొండ వెళ్ళి సముద్రం తప్పకుండా పడుతున్నాడు. దేవుని స్తోత్రం. చూసారా, ఈ పని ఎవరు చేయగలరండి? మనిషా, దేవుడా? అంతేనండి. కానీ ఈ పని ఎవరు చేయగలరని చెప్తున్నాడు ఆయన. ఈ పని ఎవరు చేయగలరని చెప్తాడు ఆయన. మనిషి చేయగలరని చెప్తాడు ఆయన. ఈ పని దేవుడు చేయగలడు, ఎందుకంటే సృష్టికర్త కాబట్టి. కానీ యేసు ఏం చెప్తాడు ఇక్కడ? యేసు ఏం చెప్తాడంటే నేను చేయగలను అని చెప్పట్లేదు ఆయన, మీరు చేస్తారు అని చెప్తున్నాడు ఆయన. ఈ పని మీరు చేయగలరు. ఈ కొండ వెళ్ళి సముద్రంలో పడవేయబడమని చెప్పగానే అది పడుతుంది. మీ హృదయంలో ఎంత మాత్రం సందేహం లేకుండా పలకన్నాడు. ప్రియులారా, దేవుడు అద్భుతం చేయగలడు. దేవుడు ఆశ్చర్యకాలు చేయగలడు. ఆయన సృష్టికర్త కాబట్టి ఏమైనా చేయగలడు. కానీ అది కాదు సమస్య. మ్యాటర్ దేవుని స్తోత్రం. ఆయన నీవు చేయగలవు అని చెప్తున్నాడు ఆయన. మనము చేయగలము అని చెప్తున్నాడు ఆయన. ఎందుకు వాడు చెప్తున్నాడంటే మనం ఏమై ఉన్నామో ఆయన తెలుసు. మనం ఏమై ఉన్నామో, ఎందుకంటే ఆదిలో దేవుడు ఆయన పోలికలో ఆయన స్వరూపును సృష్టించాడు కదండి. కాబట్టి సమస్తాన్ని మీరు పరిపాలించండి, మీరు లోపరచుకోండి, మీరు ఫలించండి, అభివృద్ధి పొందండి, ఈ సమస్త సృష్టిని మీరు లోపరచుకోండి అని చెప్పాడు ఆయన. అంతేనండి. మరి ఆ మాట అక్కడ అలా చేశాడు కాబట్టి మన సృష్టికి ప్రారంభంలో అలా ఉన్నాం కాబట్టి మరలా యేసు భూమి మీదకి వచ్చి దేవుని స్తోత్రం మనం ఏమైనామో మనకి ఎటువంటి ఆజ్ఞ ఇచ్చాడో అటువంటి అధికారం ఇచ్చాడో ఆయన తెలుసు కాబట్టి ఇచ్చినవాడు ఆయనే కాబట్టి మరలా ఆయనే సరిగ్గా భూమి మీదకి వచ్చి మనతో మాట్లాడుతున్నాడు. నీ హృదయంలో సందేహించకుండా ఆ కొండకు ఆజ్ఞాపించు. కొండ నువ్వు వెళ్ళి సముద్రం కూడా చెప్పు. నీ హృదయంలో సందేహించకుండా పలికితే అది తప్పకుండా జరుగుతుంది. అర్థమవుతుందండి. బైబిల్ ఏం చెప్తుందంటే నమ్ముట నీ వలనైతే, నమ్ముట నీ వలనైతే, ఎవరి వలన? మన వలన అయితే, నమ్మిన వారికి, ఎవరైతే నమ్మారో అంటే నీకు సమస్తము సాధ్యమే అన్నాడు. ఎవరికి సాధ్యం ఏంటండి? నమ్మిన వానికి సమస్తము. సమస్తము అంటే అర్థం ఏంటండి? అది సర్వము అని అర్థం. సమస్తం అంటే ఏంటండి? సర్వము. నీకు వ్యాధంగా ఇప్పుడే పలుకు బయటకు వెళ్ళిపోతుంది, దైవంగా ఇప్పుడే పలుకు బయటకు వెళ్ళిపోతుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. అది ఏదైనా సరే, ఎందుకంటే నీకున్న అధికారము చూసారా, అది దేవుడు తెలుసు, ఆయన ఇచ్చింది కాబట్టి. మన కోసం మనకు తెలియదు, కానీ మన కోసం ఆయన తెలుసు, ఇది మన సృష్టికర్త ఆయన కాబట్టి. దేవుని స్తోత్రం కలుగును గాక. కాబట్టి మనం వాక్యంలో నిలబడినట్లయితే, వాక్యమందు విశ్వాసం వచ్చినట్లయితే, మనం నిలబడే స్థలం దేవుడైతే, వాక్యం అయితే
ఏది పలికినా అది తప్పకుండా జరుగుతుంది. దేవుని స్తోత్రం. ఇదే మూడవ ఏడుపు. ఏడవ ముద్ర అంటే ఇదేనండి. ఏడవ ముద్ర, సెవెంత్ సీల్. ఏడవ ముద్ర అంటే చూసారండి, ఏడవ ముద్ర దేవుడు ఆయన నీలో ఉండి ఆయన పలుకుటైన దేవుని స్తోత్రం కలుగును గాక. అర్థమవుతుందండి. కాబట్టి ఆ విధంగా దేవుడు మనం చేస్తుంటే మానవత్వం నుండి దైవత్వంగా మారుతున్నారు. మానవత్వం నుండి అంటే దేవుడు ఏ కార్యం అయితే చేయగలడు, దేవుడు ఏ సృష్టి అయితే చేయగలడు, అదే సృష్టి నీ ద్వారా దేవుడు చేస్తాడు. నీవు చేయగలవు నమ్మినట్లయితే. కాబట్టి అది దైవత్వం. బంగారు దేవుని సదృశ్యం అండి, దైవత్వం సదృశ్యం అనేది. రెండోది బోళం. రెండోది ఏంటండి? బోళం, సాంబ్రాణి. సాంబ్రాణి మరి దేనికి ఉపయోగిస్తారండి? దేవునికి ధూపం వేయడానికి ఉపయోగిస్తారు. దేనికండి? దేవునికి సేవ చేసేటప్పుడు ధూపం వేయడానికి ఉపయోగిస్తారు. అంటే దేవునికి పరిచర్యలో ఈ సాంబ్రాణి వాడతారు. ఆ సాంబ్రాణి వేసి ఇలా వేస్తారు కదండి సాంబ్రాణి. పాత రోజులు కూడా సాంబ్రాణి వేసేవారు దేవునికి. అది ఆరాధన ఒక పద్ధతి అయినది. ఆ ధూపం ద్వారా, ఆ సాంబ్రాణి వేయడం ద్వారా, ఆ ధూపం ద్వారా ఆ ధూపాన్ని లేక సాంబ్రాణి ఆఘ్రానించి దేవుడు దిగొచ్చి వారు దీవించేవాడు. దేవుడు వారికి బలిని అంగీకరించి, వారికి అర్పణ అంగీకరించి ఆయన దిగొచ్చి వారు దీవించేవాడు దేవుడు. అర్థమైందండి? అంటే దేవునికి పరిచర్యలో దేవునికి సేవ చేయడానికి ఈ సాంబ్రాణి వాడతారు అన్నమాట. దేవుని స్తోత్రం. సాంబ్రాణి దేనికి కొడతారండి? దేవునికి సేవ చేయడానికి వాడతారు. దేవుని స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఈ సాంబ్రాణి దేవుని పరిచర్యలు వాడతారు. కాబట్టి ఈ సాంబ్రాణి దేవుని స్తోత్రం పరిచర్య అని అర్థం. ఏంటంటే పరిచర్య. ఒకటి దైవత్వము, బంగారం. రెండోది సాంబ్రాణి అంటే పరిచర్య, దేవునికి చేసే పరిచర్య. దేవుని స్తోత్రం కలుగును గాక. మూడోది ఏంటంటే బోళం. ఏంటంటే బోళం. ఒక వ్యక్తి చనిపోయినప్పుడు చూసారా, అతను భద్రపరచడానికి సుగంధ ద్రవ్యాలు వాడతారు. ఏం వాడతారండి? సుగంధ ద్రవ్యాలు. అతను స్మెల్ రాకుండా ఉంటారు. యేసు కూడా చనిపోయినప్పుడు ఆయనకి సుగంధ ద్రవ్యాలు పూసి ఆ సమాధులు పెట్టడం మనం చూస్తున్నాం. యేసు చనిపోయినప్పుడు దేవుని స్తోత్రం కలుగును గాక. యేసు చనిపోయినప్పుడు ఆ సుగంధ ద్రవ్యాలు పూసి అప్పుడు వారు సమాధులు పెట్టినట్టు. ఆ సుగంధ ద్రవ్యాలు ఏంటంటే అదే బోళం. అంటే ఏంటంటే ఆ బోళం అంటే ఇది మరణానికి సాదృశ్యమైన. దేని సాదృశ్యం అండి? మరణానికి సాదృశ్యమైన. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ మూడు అంటే ఒక్కొక్క అర్థాన్ని కలిగి ఉన్నాయి. వారు యేసుక్రీస్తును ఆరాధించడానికి వచ్చినప్పుడు ఈ మూడు తీసుకొచ్చి ఆయనకి సమర్పించి దేవుణ్ణి వారు ఆరాధించడం మనం చూస్తున్నాం. దేవుని స్తోత్రం. ఈ రోజు కూడా మనము ఆత్మీయ అర్థంలో ఆ విధంగా దేవుడిని ఆరాధించవలసిన వారమైన, ఆ విధంగా దేవుడు మనము ఆరాధించవలసిన వారమైన. అటువంటి ఆరాధన దేవుడు కోరుతున్నాడు. కాబట్టి దైవత్వాన్ని కోరుతున్నాడు ఆయన. రెండోది పరిచర్య కోరుతున్నాడు. అంటే దేవునికి తప్పకుండా మనం పరిచర్య చేయవలసిన వారమైన, అంటే ధూపం వేయవలసిన వారమైన, అనగా సేవ చేయవలసిన వారమైన. దేవుని భార్య దేవుని కొరకు పరిచయం చేస్తుంది, సేవ చేస్తుంది. ఒక నిజమైన స్త్రీ తన భర్తకు ఏ విధంగా భార్య అంటే తన భర్తకు సేవ చేయడం కొరకేనండి. బైబిల్ సహాయకురాలు, సాటి సహాయకురాలు అంతేనండి. నిజమైన స్త్రీ తన భర్తకు సహాయకురాలు ఉంటుంది. అంటే తన భర్తకు సేవ చేయడం తన పని. తన భర్త చోట నిలబడి తన భర్తకు సేవ చేయడమే భార్య యొక్క పని. ఈ రోజు దేవుని కుమారుడిగా, దేవుని కుమార్తెగా, యేసుక్రీస్తుకి భార్యగా ఆయన మన కొరకు ప్రాణం పెట్టి మనం విమోచించిన రీతిని బట్టి మనం ఆయన కుమారులుగా, కుమార్తెలుగా మన యొక్క విధి ఏంటంటే మన భర్త అయినటువంటి యేసుక్రీస్తుకి లేక వాక్యానికి మనం సేవ చేయవలసిన వారమైన, పరిచర్య చేయవలసిన వారమైన, పరిచర్య చేయవలసిన వారమైన. ఆ పరిచర్య దేవుడు అంగీకరిస్తాడే. మనం మన భర్తకు పరిచర్య చేస్తున్నాం, మన భర్తకు సేవ చేస్తున్నాం మనం. దేవుని స్తోత్రం. ఇక్కడ బైబిల్ చెప్తుంటే యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చి ఆయన సేవ చేసి ఆయన పరిచర్య దినాలను ముగించుకుని వెళ్ళిపోయాడు. కానీ ఇంకా కొంత పరిచర్య భూమి మీద ఉన్నాయి, ఇంకా కొంత పరిచర్య భూమి మీద ఉన్నది. కాబట్టి ఆ పరిచర్య దేవుడు ఆయన క్రీస్తు ఎవరి ద్వారా ఆ పరిచర్య చేస్తాడంటే ఆయనే తన భార్యను దిగొచ్చి ఆ భార్యలో నుండి ఆయన సేవ చేస్తాడు, పరిచర్య చేస్తాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. అంటే యేసుక్రీస్తుకి వధువే యేసుక్రీస్తుకి పరిచయం చేస్తాడు. మరి ఆయన ఎక్కడున్నాడు అంటే ఆత్మరూపుగా మనలో ఉన్నాడు. ఆయన ఆత్మరూపుగా మనలోనే. తప్పకుండా ప్రతి వ్యక్తి దేవునికి సేవ చేయాలి, దేవునికి పరిచయం చేయాలి. అది మూడోది ఏంటంటే బోళం.
చూసారా, మరణించిన వ్యక్తికి ఆ యొక్క మరి సుగంధ ద్రవ్యాలు పోస్తారు, అది బోళమైనది. అంటే ఈ మూడే అర్థం ఏంటంటే దేవుడు లేక దైవత్వం చనిపోటులో పరిచర్య. చనిపోటులో అంటే దైవత్వం చనిపోటులో పరిచర్య, ఈ మూడు కలిపితే అర్థం ఏంటంటే దైవత్వం బంగారం కదండి, ఆ బోళం చనిపోవటం, ఆ పరిచర్య అంటే సామ్రాట్, ఈ మూడు కలిపితే దైవత్వము చనిపోటులో పరిచర్య అన్నాడు ఆయన. దైవత్వం చనిపోటులో పరిచర్య అంటాడంటే దేవుని స్తోత్రం. దేవుడే భూమి మీదకి వచ్చి మానవతరిగా ఆయన మానవుగా భూమి మీదకి వచ్చి ఆయన చనిపోయి, అంటే దేవుడే చనిపోయిన ద్వారా దేవుడు మనకు పరిచయం చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు ఆయన? దేవుడు మనకి పరిచయం చేస్తున్నాడు. ఎలా చేస్తున్నాడు? ఆయన దేవుడైంది ఆ దైవత్వం భూమి మీదకి వచ్చి మానవతను దిగొచ్చి ఆయన చనిపోయి 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 మన కొరకు చనిపోయి ఇప్పుడు ఆయన పరిచయం చేస్తున్నాడు దేవునికి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ రోజు కూడా మనము అదే విధంగా దేవుని పరిచయం చేయవలసిన వారమైనా. అంటే యేసుక్రీస్తు ఈ భూమి మీదకి వచ్చి ఆయన ఎందుకొరకు వచ్చాడో, ఆయన ఏమై ఉన్నాడో, ఏమి కాబోతున్నాడో, ఎందుకొరకు జన్మించాడో, ఈ మూడు బహుమతుల ద్వారా ఆ యొక్క జ్ఞానులు వారి యొక్క సాదృశ్యంలో వారు చూపించారు దేవుని స్తోత్రం. యేసుక్రీస్తు దేవుడై ఉన్నాడు అంటే బంగారం అయి ఉన్నాడు అంతండి. చూసారా, ఆయన చనిపోతాడు, మానవుగా భూమి మీదకి వచ్చాడు, ఆయన చనిపోతాడు, ఆయన చనిపోయి దేవునికి పరిచయం చేస్తాడు. ఆయన చనిపోయి ఎవరికి పరిచయం చేస్తాడు? దేవునికి పరిచయం చేస్తాడు. ఈ చనిపోయి దేవుని పరిచయం చేయడం ద్వారా అనేక మంది దేవుని పిల్లల్ని దేవునికి తీసుకెళ్తాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆ దేవుడే ఆ దైవత్వం భూమి మీద కాకపోతే, ఆ దైవత్వమే మానవుడిగా భూమి మీద మానవుడిగా మారకపోతే, ఆ దైవత్వమే మానవుడిగా శరీరం దాల్చకపోతే, ఆయన మన కోసం ప్రాణం పెట్టకపోతే, ఆయన చనిపోకపోతే, దేవుని స్తోత్రం, ఈరోజు మనం దేవుని దగ్గర వాళ్ళం కాదు. పాపులుగా, జోతగాళ్ళుగా, వ్యభిచారులుగా, త్రాగుబోతులుగా లోకంలో తిరిగి ఉండేవాళ్ళం. దేవుని స్తోత్రం. కానీ ఈ రోజు మనం దేవుని దగ్గర కూర్చుని దేవుణ్ణి వింటున్నాం, దేవుడిని తెలుసుకుంటున్నాం, దేవుడిని స్తుతిస్తున్నాం. కారణం ఏంటంటే దేవుడే మానవుడుగా శరీరం దాల్చి భూమి మీదకి వచ్చి శిలువను ఎత్తుకుని శ్రమపడి చనిపోయి తిరిగి లేచి పరలోకం వెళ్ళి, అర్థమవుతుందండి, దేవుడి దగ్గర మన కొరకు సేవ చేస్తున్నాడు. ఆయన పరిచయం చేస్తున్నాడు. ఏంటో పరిచయం అంటే మన కొరకు విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. ఏంటి విజ్ఞాపన? ప్రభువా, అదిగో ఆ నా కుమారుడు కోసమే ప్రాణం పెట్టాను, ఆ నా కుమార్తె కోసమే రక్తం కాచాను, వారు నా పిల్లలు, వారి కొరకు నేను మరణించాను, నా కొరకు వారి పాపం నా అకౌంట్ వేసుకో. ఆ సింహాసనం ఏం విజ్ఞాపన చేస్తాడు ఆయన? ఆ గొర్రెపిల్లగాను అతని పాపం నా అకౌంట్ వేసుకో. అర్థమైందండి? ఆమె పాపం నా అకౌంట్ వేసుకో. ఆమె కోసమే, అతని కోసమే, ఆ సహోదరు కోసమే నేను నా ప్రాణం పెట్టాను. దేవుని స్తోత్రం. కాబట్టి వారి పాపం నిమిత్తమే వారి మీద పంపించే శిక్ష నువ్వు వారి మీద పంపించొద్దు. ఎందుకంటే వారి పాపం నా మీద చేసుకుని వారి శిక్ష కూడా నేనే భరించేసాను. వారి శిక్ష కూడా నేనే భరించేసాను. ఇప్పుడు ఆయన విజ్ఞాపన చేస్తాడు కదా, ఈ భూమి మీద ఎవరి కోసమైతే విజ్ఞాపన చేస్తారో వారు తమ పాపములు గుర్తించి, చూసారా, వారు వాక్యం ద్వారా తమ పాపములు గుర్తించి దేవుని దగ్గర ఒప్పుకొని పశ్చాత్తపడినప్పుడు, ఎవరైతే వారి పాపములు ఒప్పుకొని దేవుని దగ్గర పశ్చాత్తపడతారో వారందరి కొరకు ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు. దేవుని స్తోత్రం. పిల్లరా, మనం చేసిన పాపం కొరకు మనం పశ్చాత్తపడినట్లయితే ఆ పాప పరిహారం కొరకు యేసుక్రీస్తు మన కొరకు అక్కడ విజ్ఞాపన చేస్తున్నాడు. ఎప్పుడైతే విజ్ఞాపన చేశాడో అప్పుడు మన పాపం పరిహరించబడి మనం నీతిమంతులుగా తీర్చబడుతున్నాం. ఎలా తీర్చబడుతున్నామండి? నీతిమంతులుగా తీర్చబడుతున్నాం. చూసారా, అలా నీతిమంతులుగా తీర్చబడిన కొరకే ప్రవక్త చెప్పండి, మనము నీతిమంతులుగా తీర్చబడిన కొరకే ఆయన సమాధి నుండి పైకి లేపబడ్డాడు. ఆయన సమాధి నుండి ఎందుకు పైకి లేపబడ్డాడంటే మనల్ని నీతిమంతులుగా తీర్చబడ్డాడు. ఒకవేళ సమాజం చేయబడి సమాజం ఉండిపోయింది, మనం అలా నీతిమంతులు అవుతున్నాం. నీతిమంతులు అవడం కదా, ఆయన సమాధం చేయించి తిరిగి లేచాడు కాబట్టి మనం నీతిమంతులు అయ్యాం. మనం ఏమయ్యాం? ఎందుకు తెలుసా? ఆయన పైకి లేపడినప్పుడు ఇక పాపి కాదు ఆయన.
ఆయన పైకి లేపడినప్పుడు ఇక రోగి కాదు ఆయన. ఆయన చనిపోయి పాపి చనిపోయాడు. పాత పెట్టబడింది. పాపి చనిపోయాడు అంటే మనం చనిపోయాం. మన పాపం పాత పెట్టబడింది. మనం ఆయన తిరిగి లేచినప్పుడు మనం కూడా తిరిగి లేచాం. పరిశుద్ధులుగా లేచాం. నీతిమంతులకు పైకి లేచాం. మన మీద ఏ పాపం ఆరోపించబడదు. ఇప్పుడు మనం దేవుని యందు నీతిమంతులం అయినాము. మనం దేవునికి నీతి అయినా. ఓ మాట చదివి ముగిస్తున్న పిల్లలుగా దీని గురించి చాలా చెప్పగలం కానీ సమయం లేదు కాబట్టి ఓ మాట చదివి ముగిస్తాను. రెండో కొరింథీ 5వ అధ్యాయం. రెండో కొరింథీ 5వ అధ్యాయము 20వ వచనం. కావున దేవుడు మా ద్వారా వేడుకున్నట్టు మేము క్రీస్తుకు రాయబారులమై దేవుడితో సమాధాన పడుడని క్రీస్తు పక్షముగా మిమ్మును బతిమాలుకొనుచున్నాము. ఏమంటాడైనా మరి చాలా జాగ్రత్తగా మాట్లాడు. ఇక్కడ పౌలు కొరింథీయులతో మాట్లాడుతున్నాడు, మనందరితో మాట్లాడతాడు. కావున దేవుడు మా ద్వారా వేడుకున్నట్టు, మా ద్వారా మమ్మల్ని వేడుకుంటున్నాడు. ఎవరు? దేవుడు. దేవుడు సేవకుల ద్వారా దేవుడు ప్రజలను వేడుకుంటున్నాడు. ఏమని వేడుకుంటున్నాడు? మేము క్రీస్తు రాయబారులమై ఉన్నాము అంటే క్రీస్తుకి ప్రతినిధులమై ఉన్నాము. అంటే మీకు క్రీస్తుకి మధ్యవర్తులమై ఉన్నాము. చూసారా? దేవుడితో సమాధాన పడుడి. ఏమంటాడు? ఓ దేవుని పిల్లలారా, మీరు దేవుడితో మీరు సమాధానము పడండి. దేవుడితో సమాధాన పడండి అని క్రీస్తు పక్షముగా మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ఏం చెప్తాడు? క్రీస్తు పక్షముగా మిమ్మల్ని నేను బతిమాలుకొనుచున్నాను. దేవుడితో సమాధాన పడండి అంటే దేవుడితో సఖ్యత పడండి అని క్రీస్తు పక్షముగా మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ఎందుకనగా మనము ఆయన యందు, మనం ఎవరి యందు? దేవుని యందు. మనము దేవుని యందు దేవుని నీతి అగునట్లు, దేవుని యందు దేవునికి నీతి, మన సొంత నీతి కాదండి, దేవునికి నీతి అగునట్లు పాపం ఎరుగని ఆయనను అంటే క్రీస్తుని మన కోసము పాపముగా చేసెను. యేసుక్రీస్తులో ఏ పాపం లేదండి. ఉందంటారా? ఏ పాపం లేదు. ఆయన ఏ పాపం చేయలేదు. కానీ మనము దేవుని యందు దేవునికి నీతి అగినట్లు ఎటువంటి పాపము ఎరుగని ఆయనను పాపంగా మార్చేసే దేవుడు. అంటే మన పాపము ఆయన చూసారా? ఇప్పుడు ఏం జరిగిందంటే మనల్ని నీతిమంతులు చేయడం కొరకు ఆయన పాపంగా మార్చేశాడు ఆయన. ఇప్పుడు మనం ఏమైందంటే యేసుక్రీస్తుని పాపంగా మార్చి ఆయన సిలువ వేసినందుకు ఇప్పుడు దేవుని యందు మనం దేవునికి నీతి అయి ఉన్నామా? ఏమైనామండి? అప్పుడు యేసుని అడిగారు, అయ్యా ఏమయ్యా నువ్వు ఎంతో కష్టపడ్డావు కదా, నీ నీతి ఏంటో చూపించమంటే ఏం చూపిస్తాడంటే మనల్ని చూపిస్తాడు ఆయన. నా నీతి కావాలి, నా నీతిని చూడాలనుకున్నావా? అదిగో ఇదే నా నీతి అని చెప్తాడు ఆయన. నా యథార్థత, నా త్యాగము, దేవుని స్తోత్రం కలుగునుగా, నా పరిశుద్ధత, నా నీతి, నా యొక్క స్వాస్థ్యము, నా ఆస్తి, నా సంపాదన ఇదే ఈ వధువు కోసం భూమి కలిగిన అంటాడు. మనం సంపాదించుకోవడం కోసమే ఆయన పరలోకం విడిచిపెట్టుకుంటూ వచ్చాడు. దేవుని స్తోత్రం. కాబట్టి మనమే దేవునికి ఒక అర్పణగా ఉండాలి. దేవుని స్తోత్రం కలుగునుగాక. మనం దేవునికి నీతి అయినాము, దేవునికి ఆస్తి అయినాము, దేవుని సొత్తు అయినాము. కాబట్టి మన గుణమే సంఘమిక సౌందర్యమైనది. కాబట్టి మనం ఎల్లప్పుడూ దేవునికి నమ్మకస్తులుగా యథార్థవంతులుగా మనం ఉండవలసిన వారమే అయినాం. చూసారు? నీకు ఇచ్చిన రక్షణ కొరకు నువ్వు చూస్తే లోకంలో ఏది సరితూగదండి. చూసారా? ఆయన రక్తపు బొట్టు ఎంత విలువైందంటే ఈ లోక ధనవంత కలిగిన సరే ఆ రక్తపు బొట్టు విలువ చేయండి. దేవుని స్తోత్రం. కాబట్టి అంత గొప్ప త్యాగం చేశాడు ఆయన. అందుకే దేవుడు మనం రక్షించాడు. ఈ చివరి దినాన మన కొరకు
వాక్యాన్ని ప్రత్యక్షపరిచాడు. మనం ఏమై ఉన్నామో ఆయనలో మనం తెలియపరిచాడు. కాబట్టి మరలా బ్యాక్ టు హోమ్, మళ్ళీ వెనక్కి మన గృహానికి వెళ్ళవలసిన వారమైనా మన భవిష్య గృహం పరలోకమైనది. పరలోకం అంటే ఏంటంటే నూతన శరీరం. నూతన శరీరం ఏంటంటే నూతన శరీరం అంటే వ్యాధి కానీ, మరణం కానీ, అసూయ కానీ, ద్వేషం కానీ, ముసల్తనం కానీ, మరణం కానీ లేనటువంటి ఒక శరీరమే మన యొక్క పరలోకమైనది. ఆ శరీరం పొందుకోవడం కొరకే దేవుడు మనం పిలిచాడు. చూసారు, ఈ దినంలో ఒక దినము ఉదయం 6-9 గంటల లోపల ఒక ఎత్తబడి జరగబోతుంది. ఆ ఎత్తబడిలో మనం యవ్వనస్తులుగా మారిపోతాం. ఎలా మారిపోతామండి? యవ్వనస్తులుగా మారిపోతాం. ఈ ముసల్తనం ఉండదు, ఈ తెల్లనెరుపు ఉండదు, వ్యాధి ఉండదు, షుగర్ ఉండదు, బీపీ ఉండదు. ప్రతి ఒక్కరూ 20 సంవత్సరాల వయసులో ఎలా ఉన్నారు అలాగే ఉంటారు. ఆదాము చేసినప్పుడు ఆదాము వయసు ఎంతండి? అవ్వ వయసు ఎంతండి? ఆదాము వయసు అవ్వ వయసు 20 సంవత్సరాలే. ఆదాము బాలుడుగా చేయలేదు దేవుడు, అవ్వను బాలుడుగా చేయలేదు దేవుడు. అంటే ఒక మానవుని యొక్క వయసు అంతే. ఎల్లప్పుడూ దేవుడు నిర్ణయించిన వయసు ఏంటంటే ఎల్లప్పుడూ యవ్వనంగా ఉండటమే దేవుడు నిర్ణయించిన వయసు. కానీ పాపాన్ని బట్టి, ఆధ్యాత్మికతను బట్టి ఆ మనిషికి మరణము, వ్యాధి, ముసలితనం వచ్చాయి. దేవుని స్తోత్రం. మరలా ఏ వాక్యాన్ని అయితే మనం కోల్పోవడం ద్వారా ఈ వ్యాధి మరణం వచ్చిందో అదే వాక్యాన్ని విశ్వసించి, అదే వాక్యానికి విధేయత చూపించి, అదే వాక్యానికి లోబడి ఆ వాక్య ప్రకారం జీవిస్తే మరలా ఈ ముసలితనం విడిచిపోతుంది, ఈ వ్యాధి పోతుంది, మరణం పోతుంది. మరలా ఆదాములు ఎటువంటి వయసులో ఉన్నారో అదే వయసులోకి వెళ్ళిపోతాం. దేవుని స్తోత్రం. ఇక మనకు ముసలితనం లేదు. దేవునికి రాజ్యంలో మరి ఈ ముసలితనం లేదండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే మనకి అది ఎలా తెలుసు మనకి? మన ప్రవక్త స్థలానికి వెళ్ళాడు, అక్కడ చూశాడు, అక్కడ వారిని కలుసుకున్నాడు, వారితో సేకరణ తీసుకున్నాడు, వారిని కౌగిలించుకున్నాడు. అక్కడ ప్రతి ఒక్కరు యవనస్తులండి. ఒక మాట చూపిస్తాను. ఒక సహోదరి పరిగెత్తుకుని వచ్చి బ్రహ్మ సహోదరా అని ఇలా కౌగిలించుకుందంట. ప్రవక్త ఏం కాలేదంట. చాలా మంచి అంశం ఉందంట. నల్లటి తల, నల్లటి కళ్ళు, తెల్లటి ఎవరు ఉంది, చాలా అందంగా ఉంది. కానీ ఆ యవనస్తులు వచ్చి ప్రవక్తగా కౌగిలించుకుంటే అతనికి ఏమనిపించలేదు. ఎందుకంటే అది మరొక స్థలమైనది, అది మరో స్థలమైనది, అది మరొక శరీరమైనది. ఈ భూమి మీద ఈ శరీరం లేడైన మరొక శరీరం అది. అదే థియోఫనీ, వాక్య శరీరం. ఏ శరీరం అనేది? అక్కడ అంతా కూడా వాక్య శరీరం ఉన్నారు. దేవుని స్తోత్రం. అప్పుడు సహోదరి ఇది ఎవరో నాకు తెలియదే, ఎవరు అని అడిగాడు ప్రవక్త. అడిగానంట, నాకు 90 సంవత్సరాల వయసులో నీవు ప్రభువుని యేసుక్రీస్తునామములో బాప్తిసం ఇచ్చావు. ఎన్ని సంవత్సరాల వయసులో అండి? 90 సంవత్సరాల వయసులో మీరు నాకు బాప్తిసం ఇచ్చారు ప్రభువుని యేసుక్రీస్తు నామములో. తండ్రి కుమార పరిశుద్ధుడు కదండి, ప్రభువుని యేసుక్రీస్తు నామములో బాప్తిసం ఇచ్చారు. చూసారా? ఆ సహోదరి నేనే అని చెప్పారు. వెంటనే ప్రవక్త ఆశ్చర్యపోయారు. ఎందుకంటే ప్రవక్త ఆమెకు ముసలితనంలో ఆమె చూశారు, బాప్తిసం ఇచ్చారు ఆ టైంలో. కానీ అక్కడ ఎలా ఉన్నామే? 20 సంవత్సరాల వయసులో ఉంది. 20 సంవత్సరాల వయసులో ఉంది. అక్కడ వచ్చి ప్రవక్త కౌగిలించుకుంది. చూసారా? ప్రవక్త ఆశ్చర్యపోయారు. మరో సంవత్సరం చెప్తారు. ప్రవక్త భార్య, ప్రవక్త కుమార్తె చనిపోయింది. కొన్ని నెలల వయసులోనే చనిపోయింది. నెలలు కాదు, రోజుల వయసు అనుకుంటారు. రాజు సారం రోజు అని చనిపోయింది. తన భార్య చనిపోయింది. ఆ భార్య చనిపోయిన కుమార్తె చనిపోయింది. అప్పుడు ప్రవక్త ఏం చేశారంటే ఆ భార్య సమ తవ్వించి ఆ భార్య గుండెల మీద ఆ బిడ్డను పెట్టి మన సమాధి చేయించారు. అర్థమైందండి? సమాధి చేయించిన తర్వాత చాలా ఏడ్చారు. ప్రవక్త చనిపోవాలనుకున్నాడు, లెవెల్కి ఏవి పట్టేసుకున్నాడు, దేవుని దూతను తెచ్చేసింది, ఎన్నో జరిగింది. చనిపోవాలనుకున్నాడు ప్రవక్త. అయితే ఇప్పుడు ఒక యవ్వనస్తురాలు, 20 సంవత్సరాల వయసులో యవ్వనస్తురాలు పరిగెత్తుని వచ్చి తన భర్త ఆ ప్రవక్త కౌగిలించుకుంటే బ్రహ్మ సహోదరుడా అని కౌగిలించుకుంటే అమ్మ నువ్వెవరు ఆశ్చర్యపోతానంటే ఆయన. దేవుని స్తోత్రం కలుగును గాక. అప్పుడు ఆపేదంటే, డాడీ నన్ను మర్చిపోయావా? నేను నీ కుమార్తెను, సారోన్ రోజాను. ఎవరు? సారోన్ రోజాను. నువ్వు మర్త్యతకు అమర్త్యతకు గీతను బోధించావు కదా. చూసారా? మర్త్యతకు అమర్త్యతకు గీతను చెప్పావు కదా. నేనే సారోన్ రోజాను. నీ కూతుర్ని,
నీ బిడ్డను చిన్న వయసులో కొన్ని రోజుల వయసులో చనిపోయాను కదా, అది నేనే అని చెప్పిందంట. దేవుని స్తోత్రం. అంటే చిన్న బిడ్డలు చనిపోయినా అక్కడ అదే వయసులో ఉంటారు, ముసలివారు చనిపోయినా అక్కడ అదే వయసులో ఉంటారు, అందరూ ఒకే వయసులో ఉంటారండి. అక్కడ నిత్య యవ్వనంగా ఉంటారు, నిత్య యవ్వనంగా ఉంటారు. ఒకప్పుడు పరలోకంలో అలా ఉన్నాం మనం. ఆదామును దేవుడు సృష్టించినప్పుడు అలాగ ఉన్నారు వాళ్ళు. మళ్ళీ అదే 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 స్థానానికి వెళ్తాం మనం. దేవుని స్తోత్రం. యేసు ఇంద్రపడి చాలా మంది అనుకుంటే ఆశీర్వాదం కొరకు, దీవించడం కొరకు, లేకపోతే ఉద్యోగుల కోసం అనుకుంటారు. కాదు కాదు, దాని అంతటికి ఆవల ఉందండి. అది దీని అంతటికి ఒక ఆవల, ఒక ప్రపంచం ఉంది, ఒక నాగరికత ఉంది, ఒక ఆశీర్వాదం ఉంది. అదేంటంటే నిత్య జీవము, ఎటర్నల్ లైఫ్. ఎటర్నల్ లైఫ్ అంటే నిత్య జీవము, అంటే ఎల్లప్పుడూ అంతమైన జీవం, ప్రారంభము ముగింపు లేని జీవం. అది దేవుడై ఉన్నాడు. ఆ దేవుడితో సదా నీవు నేను జీవిస్తాం. దేవుని స్తోత్రం. అటువంటి గొప్ప కృప కొరకే ఈరోజు మనము ఆయన నమ్ముకుంటున్నాం. కాబట్టి ఇది కాలక్షేపంగా నమ్మట్లేదు, కానీ ఆ గొప్ప ఆ సిద్ధపడి దేవుడికి మనకి ఇచ్చాడు, అందుకే నమ్ముకుంటున్నాం. దేవుడి మాటలు దీవించిన కాక అందులో లేచినటువంటి ప్రార్థన చేసి ముగించుకుంటాం. హల్లెలూయా, హల్లెలూయా.